1857 తిరుగుబాటులో ఆనాడు చివరి రాజు, ముస్లిం రాజు, చివరి రాజు తన మనుమని చంపినా, తన కొడుకుని చంపినా, తన కోడళ్ళని చంపినా, తనను చంపినా, రంగుని జైల్లో పెట్టి చంపేసినా తల వంచలేదు, ఓడిపోలేదు, వెన్ను చూపలేదు. అది దేశం యొక్క చరిత్ర. అతను ముస్లిమే కానీ దేశం కోసం త్యాగం చేశాడు కదా. అందుకే సెకండ్ సిటిజన్స్గా మార్చే ఒక క్రమం మొదలైంది. ఇప్పుడు సార్ చెప్పారు, ఎవరెవరు, అటు ముస్లింలు ఇటు క్రైస్తవులు. అందుకే ఈ దేశంలో వీళ్ళు ఏకం కాకపోతే, వీళ్ళ మధ్యన ఐక్యత రాకపోతే ఏదో మార్పు వస్తుందని మీరు అనుకోకండి మిత్రులారా. తెలంగాణ ప్రాంతంలో చాలామంది దళితుల్లో ముస్లింల పేర్లు ఉంటాయి. మా పాలెల దాంట్లో చిన్న హుసేను, పెద హుసేను, నడిపి హుసేను, ఒకటే ఆయనకు 3 కొడుకులు, 3 పేర్లు హుసేన్ అని పెట్టారు. హుసేన్ అంటే వాళ్ళు నిజంగా ముస్లింలు కాదు. నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు కదా, మ్యారేజ్ సర్టిఫికేట్. నేను వాడికి చెప్పాను, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మాది అన్నాను నేను. అంటే నాది హిందూ మ్యారేజ్ యాక్ట్ కాదు, క్రైస్తవ మ్యారేజ్ యాక్ట్ కాదు, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది ఒకటి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో నువ్వు నమోదు చేయాలని అప్లై చేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఆ జడ్జి వాడి రిజిస్టర్ ఉంటారు కదా, అనుకో డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చిందంటే నా పేరు కాసిం కదా, ఇప్పుడు ముస్లిం అనుకొని ఎంక్వైరీకి పంపించాడు. ఇంటికి ఎంక్వైరీ పంపిస్తే ఏముంటుంది, ఊరికి దూరంగా వాడలు ఉంటాయి, వాడలో ఇల్లు ఉంటుంది, మా అమ్మ వాళ్ళకి అలుకుతుంది, మంచి అలికి ముగ్గులు వేస్తుంది. చూసి వాడు రిపోర్ట్ రాసుకొని పోయిన తర్వాత వాడు రిజిస్టర్ నాకు డైరెక్ట్గా ఫోన్ చేశాడు. అదేం సార్ మీ అమ్మ నాయన హిందువులు ఉన్నారు, మీరేమో ముస్లిం ఉన్నారంటే, నేను ముస్లిం కదండి, నా పేరు అట్లా పెట్టారు. ఏం పేరు అంటే పీర్ల పేరు, కాసిం పీర్ పేరు పెట్టారు. అంటే తెలంగాణ ప్రాంతంలో ముస్లింల కల్చర్ హిందువుల జీవితంలో భాగమైంది. హిందువులు ముస్లింలు వేరు కాదు. ఇక్కడ కూడా మీరు గుడిలోకి రానివ్వకపోతేనే కదా కొద్దిమంది అయినా ముస్లింలుగా మారిపోయారు తెలంగాణ ప్రాంతంలో. అందుకే ఇక్కడ ముస్లింలైనా క్రైస్తవులైనా ఎవరు అంటే ఈ దేశం మూలవాసులు. ఆ మూలవాసుల మధ్యన ఐక్యత తీసుకురాకుండా ఏమీ జరగదు. దయచేసి మీరు దైవవాక్యం బోధించే వాళ్ళు ప్రశాంతంగా కూర్చోబెడతారు, కోపం రాకుండా చెప్తారు. కానీ వ్యవస్థనేమో ఇప్పుడు అట్లా లేదు. మీరు ప్రశాంతత బోధిస్తే ప్రశాంతంగానే బోధించండి, కానీ ఏదో రకమైన ఒత్తిడి లేకపోతే ప్రభుత్వాలు మారవు. రెండు రకాల ఒత్తిడి. ఒక ఒత్తిడి ఏమో ఓటు బ్యాంకు ఒత్తిడి. మనకి ఓటు బ్యాంకు ఉందనుకుంటే వీళ్ళు మనకి చట్టం చేయకపోతే ఓటు వెయ్యరనుకోని అన్నా భయపడి చట్టం చేయాలి ఒకటి. లేదు రెండవది, ఈ దేశంలో ఉన్న యంత్రాంగాన్ని మనం కొద్దిగా ఇబ్బంది పెట్టేటటువంటి పని అయినా చేయాలి. ఈ రెండు చేయకుండా మీరు పని జరుగుతుందని మాత్రం అనుకోకండి దయచేసి. మన కళ్ళ ముందు ఎంఆర్పిఎస్ పోరాటం నడిచింది, 30 ఏళ్ళు నడిచింది. ఎన్ని రకాల ఒత్తిడితో నడిచింది? అనేక రకాల ఒత్తిళ్లతో జరిగింది. జనాభా ఎక్కువగా ఉంది కనుక అనివార్యంగా చట్టం చేశారు, లేదా ఉద్యమం జరిగింది కనుక అనివార్యంగా చట్టం చేశారు. 2 రకాల వలన చట్టమైంది. ఆ విధంగా ఈ చట్టం కావాలి. ఈ చట్టం కావాలంటే లాబింగ్ చేయండి, ప్రశాంతంగా లాబింగ్ చేయండి. కేంద్ర మంత్రుల్ని, రాష్ట్ర మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని అందరితో మాట్లాడండి, కూడగట్టండి. లాబింగ్ ఇది ఒక ప్రాసెస్. రెండో ప్రాసెస్ ఏమిటంటే ఒత్తిడి కూడా పెట్టాలి. ఎన్ని రకాల ఒత్తిడి పెడితే అన్ని రకాల ఒత్తిడి. చిన్న నిరసన రూపాలు కూడా మొదలు కావాలి. నిరసన రూపాలు మొదలు కాకుండా కూడా ఎవరికి ఏమి వినిపించదండి. మీరు ఏం చేస్తారు, చర్చిలో కూర్చోబెట్టిన వాళ్ళు 4 రోజులు చర్చిలోనే కూర్చోబెట్టండి, చూద్దాం ఏం జరుగుతుందో. బైబిల్ చదువుకుంటా 4 రోజులు చర్చిలోనే కూర్చోబెట్టండి. దేశవ్యాప్తంగా ఒక్కరోజు ఒక కార్యక్రమం తీసుకోండి. మీరు బైబిలే చదవండి, 4 రోజులు కూర్చోబెట్టండి. ప్రపంచ వార్త ఎట్లా అవుతుందో ఒకసారి మీకే తెలుస్తుంది. ఆ తర్వాత అట్లా మెల్లమెల్లగా సభలు సమావేశాలు పెట్టండి. పెట్టే సభలు సమావేశాలకు రావడానికి భయపడుతున్నారండి. మొన్న గుంటూరులో ఒక సభ పెట్టారు, స్కూల్ గ్రౌండ్. అది 10,000 కెపాసిటీ గ్రౌండ్. వాళ్ళు నిజంగా 10,000 మందిని కూడగడదామని సభ పెట్టారు. నన్ను కూడా స్పీకర్కి పిలిస్తే వెళ్ళాను. తీరా చూస్తే అక్కడ 1000 మంది హాజరయ్యారు. ఏం జరిగిందని అడిగాను నేను. ఏం జరిగిందని అడిగితే ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక భయాందోళక వార్తని క్రియేట్ చేశారు. ఆ సభకు వెళ్తే రేపటి నుంచి మీ ఇళ్ళ మీద దాడులు జరుగుతాయి అని ఒక వార్తని స్ప్రెడ్ చేశారు. దాని మూలంగా సభకి ఎవరు రాలేదు. నిజమే, మనం భయపడుకుంటే ఇంట్లోనే ఉందాం. మరి మన హక్కు ఎట్లా వస్తుంది అనేది కూడా క్వశ్చనే కదా. మనం ఏదో రూపంలో మన బలం చూపెట్టకపోతే, ప్రదర్శన చేయకపోతే ఎట్లా? ఇంట్లో కూర్చున్నావు, రేపు ఇంటి మీదకి వస్తారు, అప్పుడు ఏం చేస్తావు? ఇంటి మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాం? కనుక ఇంటి మీదకి వచ్చే పరిస్థితి కలగకుండా ఉండాలంటే మనం అందరం ఐక్యమై ముందుకు రావాలి. దానికోసం ఇప్పటి వరకు ఉండే గ్యాప్ ఏమిటంటే సార్, మీరు పెద్దవాళ్ళు ఆలోచించండి.
ఇంటలెక్చువల్ సపోర్ట్ లేదు దీనికి. అంటే ఇంటలెక్చువల్స్ అంటే మీ క్రైస్తవులో ఉన్న ఇంటలెక్చువల్స్ అనుకుంటున్నారు, బయట ఒక పౌర సమాజం ఉంటుంది. ఈ పౌర సమాజం అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక డెమోక్రటిక్ మూమెంట్కు సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైనా తెలంగాణ మూమెంట్ అయినా, ఎంఆర్పిఎస్ మూమెంట్ అయినా, ఇంకో మూమెంట్ అయినా, లేదా మండల్ కమిషన్ మూమెంట్ అయినా, భారతదేశంలో ఉన్న బ్రాహ్మణులు, రెడ్లు, కాపు, కమ్మ, పటేలు అందరూ ప్రజాస్వామికవాదులు ఉంటారు. వాళ్ళందరి మాటకి సమాజంలో బాగా విలువ ఉంటుంది, ఆలోచిస్తారు, మీడియా ప్రభావితం అవుతుంది. కనుక మీరు ఏం చేయండి అంటే ఒక పౌర సమాజంతో ఒక గ్రూప్ను ఏర్పాటు చేసి దీనికి సంఘీభావంగా వివిధ రకాల సమావేశాలు, ప్రెస్ నోట్లు, లేకపోతే వ్యాసాలు రాయించటం అది కూడా చేయవలసి ఉన్నది. అప్పుడే మిగతా కులాల్లో ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు. ఇవాళ మెజారిటీరిజం అనేటటువంటిది బాగా పెరిగింది కదా. చాలా సింపుల్గా ఏమనుకుంటారంటే ముస్లింలు భారతదేశంలో అనవసరంగా ఉన్నారు, వీళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలి, లేకపోతే మేము చెప్పినట్లు వినాలి. ఇది ఒక ఆలోచన పెంచుకుంటూ పోతున్నారు. సినిమాలు విపరీతంగా పెరిగినాయి, అలాంటి ఆలోచనను పెంచే సినిమాలు, సీరియళ్ళు పెరిగాయి. ఇక నెక్స్ట్ క్రైస్తవులు కూడా భారతదేశం వాళ్ళు కాదు, వాళ్ళ మతాన్ని వదిలేసి మళ్ళీ వెనక్కి రావాలి, ఈ వెనక్కి వచ్చేటటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనే ఆలోచనను పెంచుతూ ఉన్నారు. ఇలా పెరిగి చివరికి ఏమవుతుందంటే మన మీద వ్యతిరేకత పెరుగుతుంది సమాజంలో. అటువైపు వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నం చేస్తుంటే మనం ఏం చేయాలంటే దాన్ని న్యూట్రల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని న్యూట్రల్ చేయడానికి ప్రయత్నం చేయాలంటే పౌర సమాజం నుంచి మద్దతు కూడా కట్టుకోవాలి. అలాంటి ఇప్పుడు ఇక్కడ అజార్ సార్ వచ్చారు, లక్ష్మణ వచ్చారు, వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనివలన ఒక మంత్రి మాట్లాడితే సమాజంలోకి వెళ్ళే విషయం అది పాజిటివ్గా మనకి ఒక దృక్పథం రావడానికి ఏర్పడుతుంది. కనుక ఇలాంటి కార్యక్రమాలు చేయాలని తప్పనిసరిగా, ఇది న్యాయమైన ఆకాంక్ష. మేము చర్చిలు కట్టుకున్న మాట నిజమే, క్రైస్తవంలోకి పోయిన మాట నిజమే, కానీ మా ఇల్లు ఏ మాదిగవాడలో ఉండాలో మాదిగవాడలోనే ఉంది, ఏ మాలవాడలో ఉండాలో మాలవాడల్లోనే ఉంది. మా ఇల్లు ఏమీ అగ్రహారంలోకి పోలే. ఎక్కడన్నా పోయింది అగ్రహారంలోకి? రెడ్ల ఇళ్ళ మధ్యనేమి ఇల్లు కట్టుకోలే, బ్రాహ్మణుల ఇళ్ళ మధ్యనేమి ఇల్లు కట్టుకోలే. మా ఇల్లు ఎక్కడున్నాయో అక్కడనే ఉన్నాయి. దానితో పాటు మేము క్రైస్తవ మతంలోకి పోయిన మాట నిజమే, మేమేమి తప్పు చెప్పట్లేదు, వెనక్కిపోవటం లేదు, నిజమే. కానీ మేము ఒక ఉద్యోగస్తురాలుగా, ఒక స్త్రీ ఉద్యోగస్తురాలు అయితే, ఒక పురుషుడు ఉద్యోగస్తుడైతే మా వెంట ఉండే కుల వివక్ష ఏమి తగ్గలేదు, కుల వివక్ష కొనసాగుతూనే ఉంది. లేదా మా క్రైస్తవుని నమ్ముకున్న వాళ్ళు ఒకరు ఒక మంత్రి అయితే, ఒక ఎమ్మెల్యే అయితే, లేదా ఒక ఎంపీ అయితే కుల వివక్ష ఏమి తగ్గలే. ఒక్కొక్కసారి ఎన్ని రకాలుగా ఉంటుందంటే, నేను ఈ మధ్యకాలంలో చాలా దగ్గరగా అన్నతో పాటు, లక్ష్మణతో పాటు కలిసి, అప్పుడప్పుడు అజార్తో సార్తో పాటు కలిసి కొన్ని విషయాల్లో తిరుగుతూ ఉంటే కనిపిస్తుంది అధికారులకి ఎంత రిమ్మ ఉంటుందంటే, నేను రిమ్మ అంటున్నందుకు ఏమనుకోకండి, అసలు ఒక మంత్రి ఒక ఆర్డర్ చేస్తే దాన్ని అమలు చేయడానికి అవతల ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ్ అధికారి లేదా ఇంకో అధికారి అస్సలు ఫైల్ని కదిలించడే, అక్కడ వేసుకొని కూర్చుంటాడు. నా కళ్ళతో చూశానండి, మరొక మినిస్టర్ ఒక మాట చెప్తే, పొద్దున మాట చెప్తే సాయంత్రానికి జీవో వచ్చిందండి. ఏమిటిది అంటే, మా మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా మా పట్ల కుల వివక్ష పోలేదు.